أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على سيدنا شفيعنا حبيبنا نبينا ومولانا محمد وبارك وسلم మిత్రులందరికీ మరియు మా శ్రేయోభిలాషి అయినటువంటి ముస్లిం సోదరుమణులకు నా తరపు నుండి అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను దీన్ గురించి. దీన్ అంటే అల్లా యొక్క ఇష్టాన్ని మనం దీన్ అన్నాం, మరియు అల్లా యొక్క మన్షాను మనం దీన్ అని చెప్పాము. వాటి యొక్క అర్థంను మనం గ్రహించాము. తదుపరి అంశంలో వెళ్ళే ముందు మనం మరియు దీనిలో ఏమి అసలు ఉంది, మరియు దీనిలో ఎన్ని మూలాలు ఉన్నాయి, అవి ఏవి, మరియు అసలు రకము కలిగినటువంటి ఏంది, దీని గురించి మనం స్పష్టంగా నేర్చుకుందాం. అయితే ఇక్కడ నేను ఒక హదీస్ నుండి మాటను ప్రారంభిస్తున్నాను. ఆ హదీస్ ఏంటంటే అది ఉమర్ ఫారూక్ రజిల్లాహు తఆలా అన్హు ఉల్లంఘన ప్రకారం ఉమర్ ఫారూక్ రజిల్లాహు తఆలాను రెండవ ఖలీఫా అయినటువంటి ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త అయితే ఈ హదీస్ను ఉమర్ ఫారూక్ రజిల్లాహు తఆలాను వివరిస్తున్నారు, తెలియజేస్తున్నారు. ఏంటంటే ఒకరోజు ముహమ్మద్ సల్లల్లాహు తఆలా అలైహి వసల్లం ప్రవక్త వారి సమావేశంలో ఒక వ్యక్తి తెలుపు రంగు అయినటువంటి దుస్తు ధరించి మరియు నలుపు రంగు జుట్టు ఉన్నటువంటి వ్యక్తి హాజరయ్యాడు. మరియు ఆ వ్యక్తిని చూస్తే ప్రయాణించే ఎటువంటి లక్షణాలు కూడా లేవు. మరియు మా దగ్గర ఉన్నటువంటి సహాబా రిద్వానుల్లాహి అలైహిం అజ్మయిన్ అందరూ కూడా ఎవరు అతన్ని ఇంతకు ముందు చూడలేడు. అటువంటి వ్యక్తి ప్రవక్త వారి దగ్గర వచ్చి మోకాలు అతికించి జోడించి కూర్చున్నాడు. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి ప్రశ్న అడిగాడు. ఆ ఫస్ట్ ప్రశ్న ఏంది? యా రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు చెప్పండి, ఇస్లాం అంటే ఏమిటి? అయితే ఇస్లాం అంటే ఏమిటికి జవాబు సల్లల్లాహు తఆలా అలైహి వసల్లం ప్రవక్త వారు ఇచ్చారు. సాక్ష్యంతో అల్లా తప్ప మరెవ్వడు ఇలాహ్ కాదు అని ఆమోదించాలి, మరియు ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం అల్లా యొక్క మెసెంజర్, రసూల్, వార్తకుడు అని ఆమోదించాలి. అయితే తర్వాత నమాజ్ చదవాలి, జకాత్ చేయాలి, జకాత్ ఇయ్యాలి, మరియు రంజాన్ మాసంలో రోజా ఒక పొద్దు ఉండాలి. ఒకవేళ అల్లా డబ్బు ప్రసాదిస్తే హజ్ కూడా చేయాలి అని ప్రవక్త వారు చెప్పారు. అయితే అది విన్న తర్వాత ఆ వ్యక్తి దీనిని స్వీకరించి మీరు సద్దఖ్త యా రసూలుల్లా అని పలికాడు. అయితే మీరు కరెక్ట్గా చెప్పారు యా రసూలుల్లా అని ఆ వ్యక్తి జవాబిచ్చాడు. అయితే ఇక్కడ ఉమర్ ఫారూక్ రజిల్లాహు తఆలాను ఆశ్చర్యపడిపోయారు. ఎందుకంటే ప్రశ్న తెలియకపోతే అడగాలి, కానీ ఈ వ్యక్తికి తెలుసు జవాబు, అయినా కరెక్ట్ కూడా చెప్తున్నాడు, ఆ మాటను స్వీకరిస్తున్నాడు, మరియు అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నారు అని ఉమర్ ఫారూక్ రజిల్లాహు తఆలాను ఆశ్చర్యం కలిగింది. ఎలా అడుగుతున్నాడు తెలుసుకుని కాబట్టి. అయితే ఇది ఒకటో ప్రశ్న కంప్లీట్ అయిపోయింది, ముగింపోయింది. ఇంకా సెకండ్ ప్రశ్న ఏమడిగాడు ఆ వ్యక్తి ప్రవక్త వారికి? మళ్ళీ రెండవ ప్రశ్న ఏమడిగాడు అంటే యా రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం ఈమాన్ అంటే ఏమిటి, ఈమాన్ గురించి అడిగాడు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈమాన్ గురించి ఇలా చెప్పారు: మీరు అల్లా పైన, దేవదూతల పైన, మరియు అల్లా యొక్క కితాబుల పైన, అల్లా యొక్క రసూళ్ల పైన, మరియు ప్రళయం పైన, మరియు మంచి చెడు అయినటువంటి తక్దీర్, అదృష్టం పైన విశ్వాసం కలిగి ఉండాలి అని చెప్పారు. మరి ఈ సమాధానం విన్న తర్వాత ఆ వ్యక్తి ఏం చేశాడు? మళ్ళీ సద్దఖ్త యా రసూలుల్లా అని పలికాడు.
అని కరెక్ట్ గా చెప్పారు రసూల్లా, మీరు ప్రవక్త వారు, మీరు కరెక్ట్ చెప్తున్నారు అని మళ్ళీ ఆ ప్రశ్న కూడా వేస్తున్నాడు, జవాబును స్వీకరిస్తున్నాడు. అయితే మూడవ ప్రశ్న అడిగాడు. ఏం ప్రశ్న? మూడవ ప్రశ్న, యా రసూలల్లా సల్లల్లాహు అలైహి వసల్లం, ఎహసాన్ అంటే ఏమిటి అడిగాడు. ప్రవక్త వారు దీనికి సమాధానంలో ఏం చెప్పారు అంటే, మీరు అల్లాను చూసి ఆరాధించండి, అంతాబుదల్లాహక అన్నకతర. ఒకవేళ ఈ స్తోమత లేకపోతే కనీసం అల్లా నన్ను చూస్తున్నాడు అని అల్లాను ఆరాధించండి అని ప్రవక్త వారు చెప్పారు. అంటే ఇక్కడ చూడండి అల్లాను, లేదా అల్లా నాకు చూస్తున్నాడు, అంతాబుదల్లాహక అన్నకతర ఫ ఇల్లం తకున్ తరాహు ఫ ఇన్నహు యరా. అల్లా నాకు చూస్తున్నాడు అని ఇలా ఆరాధించండి, ఇలా ఇబాదత్ చేయండి, ఇలా నమాజ్ చేయండి అని చెప్పారు. అయితే ఈ మూడు ప్రశ్నలు ఆ వ్యక్తి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కు అడిగారు ప్రవక్త వారికి. ప్రవక్త ఈ మూడు జవాబులు ఇచ్చారు. మరి ఆ నాలుగవ ప్రశ్న ఏందని అడిగారు, యా రసూలుల్లాహ్, ప్రళయం ఎప్పుడు, ఖయామత్ ఎప్పుడు? అయితే రసూలుల్లాహ్ ప్రవక్త వారు ఈ ప్రశ్నకు జవాబు ఇలా ఇచ్చారు, అడిగేవాడు చెప్పేవారు సమానం. అంటే మీరు చెప్తున్నారు, నేను చెప్తున్నాను, ఈ మాట చెప్పేవారు వినేవారు సమానంగా ఉన్నారు. అయితే దీని యొక్క ఆన్సర్ ప్రవక్త వారు ప్రళయం ఎప్పుడొస్తుంది అని ఇయ్యలేరు. అయితే ప్రవక్త వారు ఈ ప్రశ్నకు జవాబు తరపున లక్షణాలు చెప్పారు. ప్రళయం ఎప్పుడైతే వస్తుందో వాటి ముంగట లక్షణాలు వెలువడతాయి. ఆ లక్షణాలు ఏంటంటే, ఒక లక్షణాన్ని ప్రవక్త వారు ఇలా చెప్పారు, చెప్పులు లేకుండా తిరిగే అరబ్బులు పెద్ద పెద్ద భవనాలు కట్టి వారి యొక్క ఐశ్వర్యాన్ని గర్వపడతారు ఎదుటి వారి ముంగట. ఇది ఒక లక్షణం. మరియు రెండవ లక్షణం అయినటువంటి పిల్లలు తల్లిదండ్రుల యొక్క మాటను వినరు, నాఫర్మాన్ అవుతారు అని రెండు లక్షణాలు చెప్పారు. ఈ జవాబు పొందిన తర్వాత ఆ వ్యక్తి ఆ సమావేశం నుండి, ఎవరైతే సహాబాలు అక్కడ కూర్చున్నారో ఆ వ్యక్తి అడిగిన ప్రశ్నలు సమాధానం తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే ఉమర్ ఫారూక్ రజియల్లాహు తఆలా మరియు సహాబీలు అక్కడి నుంచి బయట వెళ్ళి చూశారు. చూసిన తర్వాత బయట వ్యక్తిని పొందలేరు. ఎక్కడ వెళ్ళిపోయాడో అర్థం కాలేదు. బయట చూస్తే ఆ వ్యక్తి లేడు. మళ్ళీ ప్రవక్త వారి దగ్గర వచ్చి అడిగారు. ఆ ప్రవక్త ఆ వ్యక్తి ఎట్లయితే వెళ్ళిపోయాడో మళ్ళీ సహాబా అక్కడ సమావేశంలో వచ్చారు. అయితే ప్రవక్త వారు చెప్పారు, అయితే ఆ ప్రశ్నలు అడిగిన వ్యక్తి మరెవ్వరు కారు, అది జిబ్రైల్ అలైహిస్సలాతు వస్సలాం, అల్లా యొక్క దేవదూత అయిన జిబ్రైల్ అలైహిస్సలాతు వస్సలాం ఉన్నాడు ఆ ప్రశ్నలు అడిగిన వాడు. మరి ఆ ప్రశ్నలో మీకు మీ యొక్క దీన్ను నేర్పించడానికి వచ్చాడు అని చెప్పారు. అయితే ఇక్కడ చూడండి, దీనిని హదీసే జిబ్రాయిల్ అంటారు. మరియు ఇది అందరూ నమ్ముతారు. మరియు ఇది ఒక బేసిక్, అందరూ దీనిని అర్థం చేసుకుంటారు, చదువుతారు, అందరూ నమ్ముతారు. ప్రతి ఒక్క ఫిర్కా ఈ హదీస్ ని నమ్ముతారు. అయితే ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, ఈ జిబ్రైల్ అలైహిస్సలాతు వస్సలాం ఎవరైతే ప్రశ్నలు అడిగారో ఆ అల్లా యొక్క దేవదూత ఎందుకు వచ్చారు అంటే, మీ యొక్క దీన్ను, మీ యొక్క అల్లా యొక్క మంశాన్ని ప్రజల ముంగట తెలియజేయడానికి వచ్చారు. ఇప్పుడు మనకు ఏమర్థమైంది? అయితే మనకు అర్థం ఇక్కడ మూలాలు ఎన్ని ఉన్నాయి, దీనిలో అసలు ఎన్ని ఉన్నాయి, దీనిలో ఎన్ని చిట్టాలు ఉన్నాయి అని మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఎలా నేర్చుకున్నాము? ఫస్ట్ క్వశ్చన్, యా రసూలుల్లాహ్, ఇస్లాం అంటే ఏమి అడిగారు. అయితే జవాబులో ఏం చెప్పారు? ఇస్లాం అంటే సాక్ష్యంతో ఆమోదించాలి, అల్లా మరియు ప్రవక్త వారి పైన విశ్వాసం కలిగి ఉండాలి, మరియు నమాజ్ చేయాలి, హజ్ చేయాలి ఒకవేళ అల్లా డబ్బు ఇస్తే, మరియు రంజాన్ మాసంలో రోజులు ఉన్నాయి. అయితే ఇప్పుడు చూడండి, దీనిలో ప్రాముఖ్యత, దీనిలో మూలాలు 3 ఉన్నాయి. ఏమేమి అంటే, ఇస్లాం ఉంది, మరియు ఈమాన్ ఉంది, మరియు ఏముంది లాస్ట్, ఎహసాన్ ఉంది. ఈ ఇస్లాం, ఈమాన్, ఎహసాన్
కలయికనే మనము దీన్ అన్నాము. దీనికి ఏమంటారు తెలుగులో? మూలాలు. దీని యొక్క మూలాలు, దీని యొక్క అర్థాలు అన్నట్టు. అయితే ఇప్పుడు మనకు దీన్ ఫస్ట్ లో మనం ఏం నేర్చుకున్నాం? దీన్ అంటే అల్లా యొక్క ఇష్టాన్ని నేర్చుకున్నాం. అయితే అల్లా యొక్క ఇష్టాలు ఎన్ని ఉన్నాయి? అల్లా యొక్క ఇష్టాలు 3 ఉన్నాయి. అవి ఏవి? ఇస్లాం అల్లా యొక్క ఇష్టం, మరియు ఈమాన్ అల్లా యొక్క ఇష్టం, ఎహసాన్ అల్లా యొక్క ఇష్టం. ఇప్పుడు ఎవరైతే ఇది అమలు పరుస్తారో, అమలు చేస్తారో వారు దీన్దార్ ఉంటారు. అయితే వారు దీన్ని పట్టుకున్నారు, దీని యొక్క రోప్ని పట్టుకున్నారు. సో మనం నేర్చుకున్నది ఏంటంటే, ఇక్కడ మనము ఇంతకు ముందు ఇస్లాం అంటే దీన్ అనుకున్నాం, దీన్ అంటే ఇస్లాం అనుకున్నాము. కానీ ఇప్పుడు ఏం తెలిసింది? హదీసే జిబ్రయిల్లో మనకు తెలిసిపోయింది. ఏం తెలిసిపోయింది? దీనిలో 3 ఉన్నాయి మూలాలు. అవి ఏంటంటే, ఇస్లాం ఒక మూలం, ఈమాన్ ఒక మూలం, ఎహసాన్ ఒక మూలం. ఈ 3 మూలాల కలయికనే మనము దీన్ అన్నాము. దీనికి ఉసూలే దీన్ అన్నాం. ఔలియా వాళ్ళు చెప్తారు వారి యొక్క కితాబుల ఏమని? ఈ అల్లా యొక్క అసలివి, అల్లా యొక్క చిట్టాలివి, అల్లా యొక్క ఇష్టాలివి. ఎవరైతే దీనిని అమలు పరుస్తారో, అమలు చేస్తారో వారు దీన్దార్ అయిపోతారు, వారు ఇమాన్ వాళ్ళే అయిపోతారు, వారు విశ్వాసం కలిగిన వ్యక్తులు అయిపోతారు, వాళ్ళు మోసిన్ అయిపోతారు, వాళ్ళు ముబహిద్ అయిపోతారు. వాళ్ళ దగ్గర తౌహీద్ వచ్చేస్తుంది. ఎలా వస్తుంది? దీన్ తోటి వస్తుంది, ఉసూలే దీన్ తోటి వస్తుంది. అయితే ఇప్పుడు మనం బేసికల్ గా ఫస్ట్ క్లాస్ లో మనం కొంచెం ఏం నేర్చుకున్నామంటే, దీని గురించి నేర్చుకున్నాం. దీన్ అంటే ఇస్లాం కాదు, ఇస్లాం అంటే దీన్ కాదు. ఏంటంటే ఇస్లాం అనేది ఒక రుకున్, ఒక పార్ట్. ఓకే, ఇంకేందంటే ఇస్లాం అనేది ఒక మూలం. ఎవరి మూలం? దీని యొక్క మూలాన్ని ఇస్లాం అంటాం. మరియు ఈమాన్ ఉంది, ఎహసాన్ ఉంది. ఈ 3 కలయికని మనం దీన్ అంటున్నాం. ఇంకేందంటే ఇప్పుడు చూడండి, ప్రీవియస్ క్లాస్ లో మనం కూడా ఒక మర్రి చెట్టు ఎగ్జాంపుల్ ఉదాహరణ తీసుకున్నాము. ఏంటంటే ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో ఇస్లాం అంటే దీన్ అంటారు, దీన్ అంటే ఇస్లాం అంటారు. వాటి యొక్క ఎగ్జాంపుల్ మనం నేర్చుకుందాం. నా ఇల్లు మర్రి చెట్టు ముంగట ఉంది, మర్రి చెట్టు నా ఇల్లు ముంగట ఉంది. ఈ 2 ఎక్కడున్నాయంటే అపోజిట్ లో ఉన్నాయి. అయితే అడ్రస్సే దొరకలేదు. అలా అని ఇస్లాంను దీన్ అంటారు, దీన్ అని ఇస్లాంని అంటే అది అడ్రస్ దొరకదు. అందుకోసమే హదీస్ జిబ్రైల్ను తెలుసుకోవాలి. అయితే మనము దీనిలో అసలేం ఉన్నాయి, ఎన్ని అసలు ఉన్నాయి మనం నేర్చుకోవచ్చు. ఇంకా ఔలియా వారు చెప్తారు. ఇప్పుడు అందరూ కొద్దిమంది ఏం చేస్తున్నారు? నమాజ్ వట్టిగా చదువుతున్నారు. నమాజ్ చదివి చెప్తున్నాను నేను దీన్దార్ ఉన్నాను, నా దగ్గర మొత్తం దీన్ ఉంది చెప్తున్నారు. వాటి యొక్క ఉదాహరణ ఎట్లా ఉందంటే, ఒకడు సైకిల్ మొత్తం పార్ట్స్ ను కలిపితే సైకిల్ తయారైతుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఒకడు నమాజ్ ను పట్టుకొని దీన్ అంటే ఆ ఉదాహరణ ఎట్లా ఉందంటే, ఒకడు పైండిల్ పట్టుకొని సైకిల్ అని చెప్తున్నాడు, అట్లా ఉంది. ఒకడు టైర్ ని పట్టుకొని, హజ్ ని పట్టుకొని ఒకడు దీన్ అని చెప్తున్నాడు. మరియు ఒకడు సైకిల్ చైన్ ని పట్టుకొని నమాజ్ అని చెప్తున్నాడు, ఇదే దీన్ అని చెప్తున్నాడు. అయితే ఈ పార్ట్ పట్టుకొని దీన్ అని చెప్తున్నాడు. కానీ దీనిలో అసలు పార్ట్స్ అని దేర్ ఆర్ 3 types. ఎన్ని టైప్స్ ఉన్నాయి? 3 types ఆఫ్. వాట్ ఆర్ ద? ఇస్లాం, ఈమాన్, ఎహసాన్. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ దీన్. దీనిని ఇంగ్లీష్ లో మనం ప్రిన్సిపల్స్ అంటాము. అసలు దీని యొక్క అసలు ఇవి. అయితే మనము నెక్స్ట్ క్లాస్ లో ఇంకా వివరాత్మకంగా మనం నేర్చుకుందాం. ఇప్పటి వరకు మనము ఇది సో ఈ హదీస్ జిబ్రైల్ ఏదైతే ఉన్నదో ఇది సియాసిత్తా అన్నట్టు. ఇది హదీస్ ఒక పెద్ద హదీస్. అందరూ దీన్ని బోధిస్తారు, అందరూ దీన్ని అర్థం చేసుకుంటారు. అయితే మనకు ఇక్కడ ఏంది గమనించాలి అంటే, మనము దీనిలో 3 మూలాలు నేర్చుకుంటున్నాం. దీనిలో మరియు మనం 3 ప్రిన్సిపల్స్ ని నేర్చుకుంటున్నాము. అది ఇస్లాం ఒకటి, ఈమాన్ ఒకటి, ఎహసాన్ ఒకటి. మరి ఇన్ డెప్త్ మరి డీటెయిల్ గా మనం ఫ్యూచర్ క్లాసెస్ లో లెక్చర్స్ లో నేర్చుకున్నాము. అయితే ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కడు ఇక్కడ ఒకడు నమాజ్ ను చదువుతున్నాడు. నమాజ్ ఏంది? ఆ ఇస్లాం యొక్క పార్ట్. నమాజ్ ఇస్లాం గురించి ప్రవక్త వారికి ప్రశ్న అడిగాడు జిబ్రీల్ అలైహిస్సలాం. ప్రవక్త వారు ఏం చెప్పారు? ఫస్ట్ అయితే అల్లా తప్ప మరెవ్వడు ఇలా కాడు, ఇలా లేడు, మరియు నా పైన మీరు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆఖరి ప్రవక్త అయినటువంటి, లాస్ట్ ప్రవక్త అయినటువంటి మెసెంజర్ పర్
విశ్వాసం కలిగి ఉండాలి, నమాజ్ చేయాలి, హజ్ చేయాలి, రంజాన్ మాసంలో రోజులు ఉపవాసం ఉండాలి. అయితే ఇది చెప్పారు. దాని తర్వాత ఈమాన్ కూడా చెప్పారు. ఈమాన్ ఎవరిపైన? దేవదూతల పైన మరియు అదృష్టం పైన అలా చెప్పారు. మరియు ఎహసాన్ కూడా చెప్పారు. మీరు ఎప్పుడైతే అల్లాను ఆరాధిస్తున్నారో అల్లా చూస్తున్నాడు అని మీ దగ్గర అది లోహం ఉండాలి. కానీ ఇప్పుడు లేదు సమాజంలో ప్రజలందరికీ. వట్టిగా నమాజ్ చదివి చెప్తున్నారు నా దగ్గర దీని ఉంది, వట్టిగా రోజా ఉండి చెప్తున్నారు నా దగ్గర దీని ఉంది, వట్టిగా హజ్ పోయి చెప్తున్నారు నేను దీన్దార్ అయిపోయినాను నా దగ్గర దీని ఉంది. కానీ వీరి యొక్క ఎగ్జాంపుల్ ఇలాగానే ఉంది. సైకిల్ ఒక పార్ట్ ను పట్టుకుని సైకిల్ అని చెప్తున్నారు, పైండిల్ పట్టుకుని పైండిల్ చెప్తున్నారు. అయితే ఈ ప్రతి ఒక్క పార్ట్స్ ను పట్టుకొని సైకిల్ అని చెప్పిన వాడే అసలు నిజమైన వాడు. ఇక్కడ కూడా ప్రతిదీ ఇస్లాం తీసుకొని, ఈమాన్ తీసుకొని, ఎహసాన్ తీసుకొని వాటిపై అమలు చేసేవాడు చెప్పొచ్చు వాడే దీన్దార్ అని. ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ఈ యొక్క మూలాలు, ఈ యొక్క ప్రిన్సిపల్స్, ఈ యొక్క అసలు దీన్ని మనము అల్లా యొక్క ఇష్టం అంటున్నాం. అయితే అల్లా యొక్క 3 ఇష్టాలు ఉన్నాయి. ఎలా మనం నిరూపించుకున్నాం, ఎలా మరియు ప్రూఫ్ దలీల్ ఇచ్చాము, ఎలా రుజువు చేస్తున్నామంటే హదీసే జిబ్రైల్ అంటారు దీనిని. హదీసే జిబ్రైల్ తోటి మనం రుజువు చేసుకున్నాం. మరియు దీనిలో అసలు 3 ఉన్నాయి. ఇస్లాం, ఈమాన్, ఎహసాన్ని మనము దీన్ అంటున్నాం. ఇన్షాల్లా మరి తదుపరి లెక్చర్ లో మనం ఇంకా దీని యొక్క ప్రాముఖ్యత, దీని యొక్క అసలు ఎన్ని, మరియు దీని యొక్క మూలాలు, మరియు దీని యొక్క ప్రాముఖ్యత మరి ఇన్ డెప్త్ గా మనం నేర్చుకునే దానికి ప్రయత్నిస్తున్నాం. ఇన్షాల్లా నా మాటను ముగిస్తూ నేను అల్లాతో దుఆ చేస్తున్నాను. అల్లా తాలా చెప్పేవారు మరియు వినేవారికి అమలు చేయడానికి తౌఫీక్ ఇవ్వండి. ఆమీన్. అల్లా తాలా ఇన్నల్లాహ వ మలాయికతహు యసల్లూన అలన్ నబీ యా అయ్యుహల్లజీనా ఆమనూ సల్లు అలైహి వసల్లిము తస్లీమా. اللهم صل على سيدنا شفيعنا حبيبنا نبينا ومولانا محمد وبارك وسلم. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين. لا إله إلا الله محمد رسول الله صلى الله عليه وسلم.